అనుకోండి, దట్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లం. యూ మేక్ ఇట్ వెరీ క్లియర్. 6 o'clock ఎవరన్నా రాకపోతే క్లోజ్ ఇట్. అంటే 5:30 ఇస్ ద అప్పర్ లిమిట్ సార్. 5:30కి ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి ఏ పర్టికులర్ ఎంక్లోజర్ లో ఉండాలో అది ఉండేటట్టు ప్లాన్ చేసి బ్యాక్వర్డ్ ప్లాన్ చేశాం. యూ డూ వన్ థింగ్, ఆల్ దీస్ పీపుల్ రూట్ మ్యాప్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇండివిజువల్స్ కూడా మీ బస్సులో కూడా జిఐఎస్ ప్రకారం ఆయన ప్లేస్ కూడా ఇచ్చేయండి. మీ మ్యాప్ చేసేసి జిఐఎస్ ఇచ్చేసేయండి, జిపిఎస్ ఇచ్చేసిన అతనికి ఆన్లైన్ పెట్టేసేయండి. దిస్ ఈజ్ యువర్ సీట్ రిజర్వ్డ్ ఫర్ యూ. యూ కమ్ అండ్ సిట్ దర్. దిస్ ఈజ్ ది రూట్ యూ హ్యావ్ టు కమ్. బోత్ యూ పుట్ ఇట్. ఏ బస్సు వచ్చినా కూడా వాళ్ళకు కూడా పంపిస్తే ఒక క్లారిటీ వచ్చేస్తాం. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది మన దగ్గర, ఆ ఫోన్కే పంపిస్తాం. ఫోన్కి పంపించి పలానా మ్యాట్ నీది అక్కడికి వచ్చి ఉండు. ఎక్కడంటే తిరగడానికి బస్ ఇన్ఛార్జ్కే కాదు, ఇండివిజువల్ పంపించు. నువ్వు 1000 మందికి కదా, 1000 సీట్లు ఉంటాయి కదా అక్కడ. యూ సెండ్ ఇట్, నెంబర్ ఇచ్చేయచ్చు. అక్కడికి వస్తే ఆటోమేటిక్ గా సరిపోతానే సరిపోతుంది సార్. రిడెండెన్సీ కోసం వాళ్ళకి ప్రింట్అవుట్ పాస్ లా కూడా రోస్ కాలమ్ అనే ఫిజికల్ టికెట్ కూడా ఇచ్చేస్తే దే విల్ గో అండ్ ఏది రూట్ కూడా మ్యాప్ ఇచ్చేస్తారు. ఈ రూట్ లో రావాలి, నువ్వు ఇట్లా రావాలి, ఇక్కడ దిగాలి, దిగేసి బ్యారికేడ్కి రావాలి, ఆ నెంబర్ ఉంటుంది, అక్కడి నుంచి పలానా సీట్ అనేది పోయి ఆకుపోయి. ఇప్పుడు అందరికి క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఇస్తారండి. ఆ ట్యాగ్ లో కలర్ కోడ్ ఉంటుంది, ఏ బూత్ ఏ బస్ అంతా క్లారిటీగా ప్రింట్ చేసి ఇస్తున్నారు. సో దట్ ఎందుకంటే అది గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అవసరం. నేనేమంటాను, బస్సే కాకుండా సీట్ కూడా ఇచ్చేసి ఆ సీట్ లో పోయి కూర్చుంటాను. చేయొచ్చు మీరు చేయగలిగితే. సబ్మిషన్ సార్, మనకి సబ్మిషన్ సార్. ఆ నెంబరింగ్ చేసినప్పుడు ఆ నెంబరింగ్ ఇచ్చేసి మ్యాచ్ చేసేయండి అన్న. 1000 మందికి మీరు ఇస్తారు బ్యారికేడ్, బీ క్లియర్. 1000 మందికి ఇచ్చినప్పుడు జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది. నెంబర్ అక్కడ ఇచ్చారు, ఆయనకి ఇచ్చేదంటే ప్రింట్అవుట్లు ఇస్తారు, పలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు. ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో కూర్చుంటాడు. అంటే ఏ బస్సు ఎవరు ఎక్కుతారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వరకు ఇవ్వచ్చు సార్ మనం. కానీ నీకు బస్సు ఎవరు ఎక్కుతారో ముందు ఇప్పటి నుంచి తెలియకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు. ఇటు కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇన్నా వచ్చినాడు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. అడుగొచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అనుకోండి, అక్కడి నుంచి లేనిపోయిన టీవీలో సార్ ఒక బస్సులో 40 మందే పడతారు సార్. 40 మందే కాదు. 40 అంటే 10 బస్సులు వస్తాయి, 1000 మందికి 20 బస్సులు వస్తాయి. ఆ 20 బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం, పలానా బ్యారికేడ్, పలానా సీట్. ఆ సీట్ వేస్తారు, దాంట్లో 1000 సీట్లు వేస్తారు, అంతే కదండి. నెంబర్ వేస్తారు కదా. ఏరా సబ్మిషన్ సార్. మీకు 5 లక్షలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు 3,50,000 సీట్ ఇవి వస్తున్న మ్యాట్లు వస్తున్నాయి. 3,19,000 సార్ ఇప్పటికి వచ్చినట్టు. 3,19,000 స్పాట్స్ సార్. స్పాట్స్ ఎంత? 3,19,000 సార్. 3,19,000 స్పాట్స్ అవైలబుల్. నెంబర్ వేస్తారు మీరు సార్. ఆ 34 బ్యారికేడ్స్, ఈచ్ బ్యారికేడ్ 100, 200, 300,000. You make it like that. Sir, submission, sir. Yes. Don't mistake me. Yes, sir. 30 ఏళ్ళకి మనం మేము చేసాం ఇవన్నీ. అప్పుడు టెక్నాలజీ లేదు మాకు. ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుకుంటే 100 యాడ్స్ పోవాలంటే అయ్యని ఉన్నాడు. 100 యాడ్స్కి పోతే ఏ టయానికి అక్కడ పోతాడు, ఎవరు ఎప్పుడు బయలుదేరతారు, వాడు ఏ టైంలో ఏ స్పాట్కి వస్తాడు, ఏ టైంలో లాస్ట్ స్పాట్కి రీచ్ అవుతాడు, ఎన్ని అడుగులు వేస్తాడు నిమిషానికి, అన్ని అడుగులు వేయాల. కళాంకట్రావు ఉన్నాడు 87 మహానాడులో. దట్ ఈస్ ది మైన్యూట్ డీటెయిల్స్ విత్ ప్రిసిషన్ వర్కౌట్ చేశాం. ఎవరన్నా కానీ వస్తే ఎల్లో షర్ట్ వేసుకొని రాకపోతే డ్రమ్ పెట్టి వాటర్ పెట్టి ఆయన చొక్కా తీసాను ముంచి ఆయనకి ఇచ్చి వేసుకోమన్నా. 5 నిమిషాలు ఆరిపోయింది. ₹1 కూడా కలెక్ట్ చేశాం. దిస్ ఈజ్ ది మార్చ్ ఫాస్ట్ వీ హ్యావ్ డన్. ఇప్పుడు మీరు ఇవన్నీ ఇస్తే, ఫెసిలిటీస్ ఇస్తే, ఆల్ లగ్జరీస్ తీసుకొని
అది సార్ ఇది సార్ అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం లగ్జరీస్ లేవు. ఒక పెద్ద డ్రమ్ పెట్టేవాళ్ళు నీళ్లకు, నో టాయిలెట్. గుర్తుపెట్టు, ఎవరున్నా ఇన్ని టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? 10 లక్షల మందికి టాయిలెట్స్ లేవు. సగం మంది స్పాట్కి రాలేకపోయారు, అందరూ కలిసి వచ్చే కొందికి. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ పాసిబుల్, యూ మేక్ ఇట్ సిస్టమేటిక్ వర్క్. సార్ తర్వాత 20th మాకు 1000 లారీస్ తిరుగుతాయి సార్ పర్ డే, కంటైనర్స్ కాక సార్. ఇండిజా షిప్ తర్వాత ఏపీఐసిది, ఫార్మాసిటీది మొత్తం తిరుగుతాయి సార్. ప్రైమ్ మినిస్టర్ వస్తారు కనుక మనం ముందు రోజే బ్లాక్ చేస్తారు అన్ని రూట్ అన్ని సార్. ఒక్కరోజు లారీస్ అన్ని స్ట్రైక్ అంటున్నాం, ఆపేయమని చెప్పారు సార్. 1000 లారీస్ అండి ఈ పోర్ట్ నుంచి హైవే అంతా. ఆ రోజు మీరు ఏం చేయాలో రెగ్యులేట్ చేసుకోండి. కలెక్టర్ అండ్ ఎస్పీ, యూ రెగ్యులేట్ దట్. ఓకే, యూ విల్ రెగ్యులేట్. ఓకే, ఆల్ ఎమ్మెల్యేస్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేస్కి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ సంబంధించి. మీ ఆఫీసర్ని కూడా ఇన్ఛార్జ్ పెట్టుకోండి కాన్స్టిట్యూన్సీ వారిగా. దే విల్ కోఆర్డినేట్ స్పెషల్ ఆఫీసర్ కింద వాళ్ళిద్దరు కలిసి పెట్టారు. పెట్టుంటే ఈ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని యూ హ్యావ్ టు టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. అందరికీ, ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్. సార్ చిన్న సబ్మిషన్ సార్, చిన్న సబ్మిషన్. ఇందాక 326 కంపార్ట్మెంట్స్ పెట్టారన్నారు కదా సార్. 34. దానికి ప్రతి కంపార్ట్మెంట్ ఒక హెల్ప్ డెస్క్ పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఐడెంటిఫైడ్ గా అన్నీ ఉన్నాయమ్మా, డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అన్నీ పెట్టేశారు. మెడిసిన్స్ ఉన్నాయి. అవును సార్. ఎవ్రీథింగ్ దే ఆర్గనైజ్, దే విల్ సెండ్ ఇట్ టు యూ, యూ గో త్రూ దట్. ఓకే సార్. చాలా సిస్టమేటిక్ గా చేశారు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఆ సిస్టమేటిక్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడమే ఇంపార్టెంట్ నౌ. ట్రాఫిక్ కూడా ఇర్రెగ్యులర్ గా పోతే తప్ప ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో ట్రాఫిక్ ప్రాబ్లం. ఇర్రెగ్యులర్ గా మీరు అటు తీసుకొస్తేనే ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్స్, ఆల్ ఎమ్మెల్యేస్ కీప్ డిసిప్లిన్. మీకు ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడికి వెళ్ళండి. అట్ట కాకుండా అందరూ పిఎం ప్లేస్కి రావాలంటే మాత్రం కుదరదు. దట్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది మీరు చేస్తే ఇంక ఇష్యూని లేదు. అట్లా కాకుండా మేము అందరూ ఇక్కడికి వస్తామంటే అక్కడి నుంచి మీ వాళ్ళందరినీ తీసుకొస్తే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను కాదనలేదు, నువ్వు ఒక 10 మంది తీసుకొచ్చావు అనుకో, నువ్వు జాగ్రత్తగా చూసుకోండి అండి అవన్నీ. ఓకే, యూ వర్క్ ఇట్ అవుట్, అకార్డింగ్లీ విల్ మూవ్ ఫార్వర్డ్. Okay, with this, I am thanking all of you. Historical event. Request, sir. We are all parties to it. అందరం కలిసి సమిష్టిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఆ దిశగా అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. మనందరికీ విషింగ్ ఆల్ ది బెస్ట్. Thank you. Request all.